పురాణాపూర్లోని శివాజీ దర్వాజా వద్ద కోటమైసమ్మ ఆలయంలో నిన్న రాత్రి 11:30కు ఓ వ్యక్తి వచ్చి లోపల దేవతామూర్తుల విగ్రహాలు విరగొట్టడం, అదే బయట ఉన్నటువంటి కాళికామాత ఫ్లెక్సీని చింపేయడంతో నిన్న రాత్రి ఇక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూ సంఘాలు కానీ స్థానికులు కానీ మండిపడుతూ ఆందోళన చేశారు. పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసిన పరిస్థితి. ఇది ఇక్కడికి ఈరోజు ఉదయం కూడా స్థానికులు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు, హిందూ సంఘాలు తల్లి వచ్చాయి. ఎవరైతే ఈ పని చేశారో అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి అయితే మనకి ఈ ఆలయానికి సంబంధించి పూజారులు ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ పూజారి చేస్తారు మీరు? పూజారి. ఏం జరిగింది నిన్న రాత్రి? అక్కడికి ఒక మూర్తి పోయింది, ఆ పైకి బైనర్ ఉన్నాయి, ఆ బైనర్ చెప్పేసారు. ఇక్కడ దేవతామూర్తి ఏం దేవతామూర్తి విగ్రహం? దుర్గమ్మ కోటమైసమ్మ. కోటమైసమ్మ. ఎప్పుడు జరిగింది ఇది? నిన్న జరిగింది. ఆ టైం ఎప్పుడు జరిగిన టైం లేవు నాకు. మూసేసిన తర్వాత ఊరి మూసిన తర్వాత అయింది. రాత్రి నాకు ఫోన్ వచ్చింది 2 గంటలకి. నేను వచ్చిన అక్కడ పోలీస్ ఆపింది, ఇక్కడ వచ్చేందుకు పొద్దుగా రావాలి చెప్పింది. రాత్రి ఎప్పుడు జరిగింది నాకు టైం తెలియదు. ఇక్కడ బస్సులు మంచి ఉంటే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది రాత్రి. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే పట్టుకున్నారు అతన్ని? లేదు, అడగాలి, నేను అడగాలి. ఇప్పుడు పొద్దు నుంచి అందరు వస్తుంది, నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చెప్పాలి, ఎంతమందికి ఏం జవాబు ఇవ్వాలి చెప్పు? నేను లేవు కదా జరిగింది. ఇప్పుడు పోలీస్ పని ఉన్నాయి, అది పట్టుకోవాలి. ఎవరు చేసింది పోలీస్ పట్టుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఎన్నేళ్ళ ఆలయ చరిత్ర ఇది? 420 years. 420 ఏళ్ల కిందట ఆలయం. ఇక్కడ నుంచి దుర్గామాత విగ్రహం ఇది పాత 420 years విగ్రహం విరగొట్టి బయట పడేసి తీసేశారు పక్కన అని చెప్తున్నారు. నిజమేనా? ఈ మైసమ్మ గుడి పోయింది కదా, అక్కడ బయట ఉన్నాయి కదా దర్వాజా, అక్కడికి వెళ్ళి విగ్రహం అది తీసింది. అది నేను చూడలే, చెప్తుంది వింటున్నా, నేను చూడలే. ఇక్కడ ఏదో ఒక విగ్రహం తీసుకోవాలి, ఇక్కడికి విగ్రహం తీసి బైనర్ తీసింది అంతే. ఫ్లెక్సీ అక్కడ ఏమేమి అయింది నాకు తెలియదు, ఏవో చెప్పేది బయట దర్వాజా అది. ఇక్కడ కొంతమంది దుండగులు ఇక్కడ దేవి మాత ఉన్నప్పుడు కూడా ఇక్కడ శివాజీ ఒక మన ఫ్లెక్సీని చింపే ప్రయత్నం చేశారు. ఇటువంటి అన్నీ కూడా హిందూ మనోభావాన్ని దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్నట్టు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. గతంలో మల్కాజ్గిరిలో అట్నే చేశారు, ముత్యాలమ్మ గుడి దగ్గర అట్నే చేశారు, కీసరలో హనుమంత గుడి దగ్గర చేశారు. ఇటువంటి సంఘటనలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా ముస్లిమే కాంగ్రెసే ముస్లిం అనేటువంటి మాటలు మాట్లాడి హిందూస్లో అభద్రత ఒక ఏదైతే భావనని పెంచుతూ ఉన్నారో, అంతేకాకుండా ఇటువంటి ఒక సంఘటనలకు ప్రేరితం చేస్తున్నది. ఇవి 4-5 జరిగినాయి, అది ఏదో జరిగిపోయిందని కాదు. ఇది సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం కొంతమంది చేస్తున్నారు. దాని మీద పోలీసులు విచారించాలి, దాని మీద విచారించాలి పోలీసులు. కఠిన శిక్ష కావాలి. वीडियो फोटो में अगर कुछ मूवमेंट करने का कर देंगे तो एक बात है, कौन सा पुलिस में लगे, क्या नाम था, योगेश. हम बात करेंगे कि बहुत से लोग अरेस्ट कर रहे हैं, तो किन किन पोजीशन में रखा गया वो हम लोग माफ कर दें. आपको मैं पार्टी की तरफ से नहीं बोल रहा हूँ, हिंदुत्व की वजह से बोल रही कि जब से सरकारें बन रही हर बार मंदिरों पे कोई भी अंदर घुस रहा, मूर्तियों को तोड़ दे रहे. नहीं तो कल तो देखो पेशाब कर लिए, बाथरूम कर रहे, जो लोग भी कर रहे ना अनिल अन्ना, प्लीज इमीडिएट लोगों को स्कैन करके जेल में भिजा दो. और दोबारा ऐसा नहीं हुआ सरकार देखो अन्ना, क्योंकि अभी इतने हिंदू कितना परेशान हो रहे हैं ना. गौरक्षा के कार्यकर्ताओं के ऊपर भी गोली मार रहे. हमारा एक ही रिक्वेस्ट है कांग्रेस गवर्नमेंट को और अली नाना को, प्लीज आप ओल्ड सिटी रहने दो, तेलंगाना में रहने दो, हिंदुओं को और हिंदुओं के ऊपर कम से कम आप तो भी आवाज उठाओ और सेफ साइड रखो. बस हो गया भाई. सबसे पहले छोड़ेंगे भाई, कुछ आराम से छोड़ेंगे. जान दो भाई, आप जज्बात से काम नहीं कर रहे. हाँ कर दिया मनु को. अरे आराम में कर रहा ना.
अरे सबसे पहले वैभव भाई जो भी घटना यहाँ पे हुआ है बहुत ही दुर्घटना हुआ है। अब जो भी घटना है उसको मैं सीरियसली कंडेम करना चाह रहा हूँ। मैं सीरियसली इस घटना को कंडेम कर रहा हूँ। जो भी इसके पीछे जो भी कारण है, जो भी व्यक्ति इसके अंदर इन्वॉल्वमेंट है, हमारा लॉ एंड ऑर्डर इस पर सीरियसली काम कर रहा है। हमारे को पूरा यकीन है जो भी इसके पीछे उनको पकड़े जाएगा और सीरियसली उनके ऊपर पनिशमेंट किया जाएगा। और मैं सभी वर्गों के से, सभी दलों से भी मैं अपील करना चाह रहा हूँ, इस समय में अपने को राजनीति करना नहीं है। हम सबको इसको एक ऐसे मतलब जो भी इन्वॉल्वमेंट है उसको पकड़ना चाहिए और सब लोग एक भाईचारा के साथ इसमें इन्वॉल्वमेंट होकर जो भी इसके पीछे इन्वॉल्वमेंट है उसको सीरियसली पनिशमेंट मिलने का जैसा जिम्मेदारी हम सब युवाओं को लेना है। और साथ ही मैं एक बताना चाहता हूँ, ऐसे सिचुएशंस में हम सबको और ज़्यादा कॉशन रहना है, क्योंकि सब लोग हमारे तरफ देख रहे हैं, सभी राजनीतिक दल के तरफ देख रहे हैं और हमारी जिम्मेदारी और ज़्यादा बढ़ता है, क्योंकि ऐसे सिचुएशन में हम सब एक कॉमन प्लेटफॉर्म में आकर इस तरह के इंसिडेंट्स को ना ही हम इसको ज़्यादा आग दे, इसको धीरे से हम लोग इसको सॉल्व करने की कोशिश करना चाहिए, क्योंकि हम लोग यहाँ पे राजनीति करने के लिए नहीं आए। और ये जो घटना यह हुआ है, मेरा घर भी बिल्कुल यही पास में मेरा घर है। मैं कई सालों से यहीं पे आते रहता हूँ, यहाँ पे खेला हूँ, यहाँ पे मैं घुमा हूँ, तो मेरा फ़र्ज़ भी बनता है कि जो भी घटना हुआ उसको सीरियसली कंडेम करे। मुझे पूरा भरोसा है। और रही बात हमारी सरकार की, हमारी सरकार पूरे तरह से इस चीज़ को कंडेम करती है। और साथ में हाल ही में हम लोग सिकंदराबाद में भी इस तरह का घटना को हम लोग देखे हैं, वहाँ पे भी जो भी विक्टिम थे उसको सीरियसली पकड़ के पनिश भी किया गया है। और मुझे पूरा यकीन है, पूरा भरोसा है, जो भी इसके पीछे इन्वॉल्वमेंट है उनको भी पकड़ेंगे और सीरियसली उसका भी इन्वॉल्वमेंट जो भी जिसके मतलब इंसान के नहीं, इसका सोच कहाँ तक जा रहा है, उसका सोच के पीछे कौन है, उसको भी पकड़ा जाएगा और उसको भी सीवियरली उसको भी पनिश किया जाएगा। और रही बात डीसीपी से मैं पर्सनली बात कर रहा हूँ, जो भी जिस लोगों को भी पकड़ा गया है उनका अगर कोई भी इन्वॉल्वमेंट है उनको भी इमीडिएटली छोड़ने का जिम्मेदारी हम लोग लेते हैं। భారత్ మాతాకి జై. నిన్న సాయంత్రం ముస్లిం గుండాలు దర్బార్ మైసమ్మ టెంపుల్ పురాణపుల్లో విగ్రహాలు విరగొట్టడం, అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తండడం, అదేవిధంగా విరగొట్టి ఇక్కడ మొత్తం అనేక హంగామా సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్న, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ఇదే విధంగా పాలన ఉంటుందా కాంగ్రెస్ పార్టీ పాలన? ఈ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి అనేక హిందూ దేవీ దేవతల విగ్రహాలపైన దాడులు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ప్రశ్నించడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఒక హిందువేనా? నువ్వు ఒక హిందూ పుట్టుకనేనా? నువ్వు హిందూ అయితే ఈ 2 సంవత్సరాల నుంచి ఇన్ని దాడులైతే ఒక్కసారి స్పందించవు. అనేక విగ్రహాలు కావచ్చు, మొన్న మల్కాజిగిరి కావచ్చు, అంతకుముందు శంషాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఇట్లా ఎన్ని చూడాలి మేము ఇంకా హిందువులం ఇక్కడ ఉండి? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కేరా పడ్రాస్ ముస్లిం. ఇదే రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ మేము కాంగ్రెస్ ముస్లింల కోసం పనిచేస్తామంటారు. అంటే మా హిందువుల ఓట్ల అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నా ఒక్కసారి స్పందన లేదు. నేను హెచ్చరిస్తాను రేవంత్ రెడ్డి, ఇదే విధంగా ఉంటే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముట్టడిస్తాం బిడ్డ. డీజీపీ ఆఫీస్, పోలీస్ అధికారులారా, మీరు పోలీస్ ఏం విధంగా పనిచేస్తూ ఉంది? హైదరాబాద్ అనేక హిందూ దేవుల గుళ్ళపై దాడులు అయితే ఉంటే పోలీసులు కళ్ళ గంతలు కట్టుకొని చూస్తూ ఉన్నారు. అసలు ఈ పోలీసులు ఉన్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో?
పోలీస్ వ్యవస్థ ఉన్నదా, లేకపోతే ఒక మతానికి కొమ్ము కాస్తూ ఉన్నారా ఈ పోలీసు వాళ్ళు, ఒక మతానికి పాట పాడుతూ ఉన్నారా ఈ పోలీసు వాళ్ళు? అనేక గుళ్ళపైన దాడులు అయితే ఎవరు స్పందించాడు? ఒక బీఆర్ఎస్ పార్టీ స్పందించాడు, ఒక కాంగ్రెస్ పార్టీ స్పందించాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2023లో హిందువుల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి స్పందించిండా? 2 సంవత్సరాల నుంచి అనేక గుళ్ళపైన దాడులు అయితే ఒక్క గుడి కాదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నువ్వు హైదరాబాద్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఈ అసదుద్దీన్ కట్టబెట్టడానికి నీ కుట్ర ప్రయత్నాలు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మా హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువులంతా ఏకమవుతారు. నీ కాంగ్రెస్ పార్టీని ఈ హైదరాబాద్లో బొందా పెడతారు బిడ్డ. ఇదే విధంగా హిందూ వ్యతిరేక ధోరణి వెళ్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీ కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ సీఎం ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. సార్, ఇలాంటి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి కదా, హిందువుల్ని మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు? నిన్న సాయంత్రం మా హిందూ దేవులపైకి వచ్చి దాడులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ ఈరోజు ఒక మా హిందువులు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పోలీస్ శాఖ ఎవరి కొమ్ము కాస్తూ ఉన్నది? ఈ పోలీస్ శాఖ ఎవరికి కొమ్ము కాస్తూ ఉన్నది? ఈ పోలీస్ శాఖ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నది. ఈ పోలీస్ శాఖ ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి కొమ్ము కాస్తూ ఉన్నది. ఇలాంటి దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ముందుకు రావాలి? కాంగ్రెస్ వాళ్ళు హిందువులు అయితే కదా, వాళ్ళు హిందూ పుట్టుగా పుడితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హిందువులు కాదు కదా. వాళ్ళ హిందువుల ఓట్ల కోసం గుళ్ళలకు వస్తారు, జంజాలు వేసుకుంటారు. అదే రాహుల్ గాంధీ హిందువుల ఓట్ల కోసం పెద్ద జంజం వేసుకొని అయినా ఓట్ల ప్రచారానికి పోతాడు. కానీ ఈ విధంగా హిందువుల దేవీ దేవతలపైన దాడులు జరిగితే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ స్పందించదు. స్పందిస్తే ఓటు బ్యాంక్ ఖరాబ్ అవుతుంది, మాకు ముస్లింలు ఓట్లు అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. కానీ సీఎం మాత్రం దేవుళ్ళ పైన ఓట్లు వేస్తాడు కదా, అది ఒట్టేసి చెప్తాడు కదా, అది చేస్తా ఇది చేస్తా. రేవంత్ రెడ్డికి ఎలక్షన్లు వచ్చినప్పుడు దేవుళ్ళు గుర్తుకొస్తారు, దేవుళ్ళ మీద ఒట్టేస్తాడు. కానీ దేవుళ్ళ మీద దాడులు జరిగితే ఒక్కసారి కూడా ముందుకొచ్చి ప్రయత్నించి మాట్లాడు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. కాంగ్రెస్ కావాల్సింది దేవుళ్ళ యొక్క మనోభావాలను తీసుకొని వాళ్ళు ఓట్లు అడుగుతారు, ఓట్ల కోసం దేవుళ్ళని వాడుకుంటారు. అంతేగాని దేవుళ్ళ మీద దాడులు జరిగితే ఎవరు రారు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజాం, బీఆర్ఎస్ పార్టీ నైజాం. ఇలా దాడి చేసిన తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవడైతే ముస్లిం గుండాలు ఈ దాడులు చేసిర్రో ముస్లిం గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని వెంటనే జైలు వేయాలి. లేని పక్షంలో మేము పట్టుకుంటాం, మేము వాళ్ళకి శిక్ష ఇస్తామని చెప్తా ఉన్నా. ఎవరు చేసిండ్రో దొరికినాక మాకు అప్పచెప్పేయండి, మేము చూసుకుంటాం వాళ్ళకు. మీరు ఉండేది ఇక్కడేనా? ఉండేది ఇక్కడేనా? ఈయన నేను పురాణపుల్ చెంచాను అట్లుంటా. కానీ నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ రాత్రి మేము ఎవరింట్లో కాళ్ళు పోయినాము. ముగ్గురు యువకులు వచ్చిర్రు, బర్గర్ గాడి మీద నుంచి లోపల దిగిర్రు. దిగిన తర్వాత వాళ్ళ అమ్మవారి ఇవన్నీ ఏవైతే చిత్రపటంలో ధ్వంసం చేసిర్రు. ధ్వంసం చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఉల్టా హిందువుల యువకులను ఎత్తుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా అనేక మంది జేగూడ వాసులు మళ్ళీ ఇక్కడ ముంగడున్న బస్సులు అందరినీ కూడా దాడి చేస్తున్నారు. పోలీసు వాళ్ళకు ఎప్పుడైతే ఈ పైనుంచి ఆదేశాలు ఉంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులను లేపుతుంది, హిందువులను కొడుతుంది, హిందువులపైన కేసులు బుక్ చేస్తుంది. కానీ దీనిపైన ఈ గుడి పైన దాడి చేసింది మాత్రం ముస్లిం యువకులు. అది క్లియర్ కట్గా మన సఫీల్ కూడా చేసారు, వీళ్ళు ఇక్కడ చేసారు, మళ్ళీ రేప్ చేస్తారు, మళ్ళీ మెంటల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యాక్షన్కి రియాక్షన్ మాది ఉంటుంది. వాళ్ళు పిచ్చోలు అయితే మేము కూడా కొద్దిసేపు పిచ్చోలు అవుతాం, మేము కూడా మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. వాళ్ళు తంతే మేము గుద్దుతాం, పంట పెట్టి తొక్కి పట్టి నారాధిస్తాం. ఎందుకంటే వాడు మా పైన దాడి చేస్తే కొద్దిసేపు ఊకుంటామేమో, కానీ మా పైన గుళ్ళ పైన దాడి చేస్తే బొక్కకి నీళ్ళు పోస్తాం. ఎందుకంటే ఈ దాడులు ప్రతిసారి అయితే కూర్చునే ప్రసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు మా పైన గుడిలో దాడులు చేసి మళ్ళీ ఉల్టా పోలీస్ శాఖ వాళ్ళు మా పిల్లల్ని తీసుకొని ఎత్తుకెళ్తున్నారు, వాళ్ళ జైల్లో పెడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళ రక్తం వచ్చేదానిలా కింద దొక్కుతున్నారు. కాబట్టి ఊరుకునే పరిస్థితి లేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, మేము మొత్తం సచివాలయం గెరాఫ్ చేస్తాం. చేసిన తర్వాత ఎట్లయితే మా వాళ్ళని పట్టుకురో అప్పటికే ఇడిచేదాకా మేము దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పెద్ద ఫైట్ చేస్తాం.